ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. గుడిసెలు తొలగించిన చోటే పట్టాలు ఇవ్వాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ సోమెందపల్లి మండల కేంద్రంలో సర్వే నంబర్ 700లో గత సంవత్సర కాలంగా రూములు కట్టుకొని కాపురాలు ఉంటున్న నిరుపేదల గుడిసెలను ఇండ్లను రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితులతో కలిసి సోమెందపల్లి MRO కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. దౌర్జన్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరైనది కాదని అడ్డుకున్న సిపిఐ మండల కార్యదర్శి బాలస్వామి, సహాయ కార్యదర్శి చాందుభాష ఇతరులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు రెవెన్యూ మరియు పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారని, పేదల పట్ల కనికరం లేకుండా మహిళలని చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్తూ అరెస్ట్ చేసి ఇండ్లను కూల్చడం దుర్మార్గమని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కనసెట్టిపల్లి వినోద్ కుమార్, రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, హిందూపురం సిపిఐ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి చలపతి, సిపిఐ నాయకులు కమల్ పాషా, నౌషాద్, జిలాన్, గంగాధర్, జియా, చాందుబాషా, శివ, బాబా, సీనా, షబీర్, మహిళలు అంజనమ్మ, నూర్జహాన్, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఇదంతా జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం సవితమ్మ గారు మినిస్టర్గా ఉన్నారు. పేదలకు సంబంధించినటువంటి లక్షలాది రూపాయలు వెచ్చించి ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లని కూల్చివేస్తా అంటే వెంటనే మినిస్టర్ గారు ఈ విషయం పైన స్పందించి పేదల పక్షాన నిలబడి పేదలందరికీ ఆమె న్యాయం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పేద ప్రజలు ఇంత జరుగుతున్నా కూడా ఇది మినిస్టర్కి MRO గారు పోలీస్ అధికారులు తెలుపకుండా ఉంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ విషయం పైన మినిస్టర్ స్పందించి పేదల పక్షాన మినిస్టర్ సవితమ్మ గారు నిలబడాలని చెప్పి సిపిఐ పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు అయితే మహిళలను చూడకుండా మహిళలు గగ్గోలు పెడుతున్నా కూడా ఈడ్చి వాళ్ళపైన పిడిగుద్దులు కూడా ప్రదర్శించారు. ఈరోజు అదేవిధంగా అక్రమంగా అరెస్టులు చేశారు. ఈడ్చుకుంటూ చాలా వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. మహిళల్ని ఈరోజు చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి చర్యలపైన మినిస్టర్ స్పందించి పేదలకు న్యాయం చేయాలని చెప్పి కూడా సిపిఐ పార్టీగా ఈరోజు తెలియజేస్తున్నాం.